పొద్దున ఎందుకు అర్పులు అని చెప్పేసి కొంచెం నెమ్మదిగా ఉన్నాను. మీరు నాతో అర్పిస్తున్నారంతా. ఏం లేదు స్వామి, ఇది ఈరోజు డాక్టర్స్ డే. మా డాక్టర్స్, నిష్ణాతులైన డాక్టర్స్కు అందరూ కూడా శుభాభినందనలు. బీసీ రాయ్ పుట్టినరోజు. బీసీ రాయ్ అంటే ఎవరు? బెంగాల్ రెండో ముఖ్యమంత్రి, వెస్ట్ బెంగాల్. వాట్ థింక్స్ ఇండియాస్ టుడే, వాట్ బెంగాల్ థింక్స్ టుడే, ఇండియా థింక్స్ టుమారో. అంత పెద్ద మేధావులని దేశానికి ఇచ్చిన రాష్ట్రం అది. ఈ ఐఎంఏ, ఇండియన్ మెడికల్ అసోసియేషనే కానీ, ఎంసీఏ కానీ, ఇవన్నిటి కూడా దీన్ని స్థాపించడంలో పెద్ద పాత్ర పోషించింది బీసీ రాయ్ గారు. అందుకని వారి పేరు మీద ఈరోజు మనము డాక్టర్స్ డే అవార్డ్స్ ఇస్తాము. వారు మనకు ఆదర్శవంతులు. ఆ స్ఫూర్తితోటి మీరందరూ కూడా మన తెలంగాణ సమాజానికి సేవలు అందియాలి. ఇకపోతే ఈ మధ్యలో మీరు చూస్తున్నారు అన్ని నిర్ణయాలు, ఏ రకంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది అనేది. మొన్న చూశారు జీవడాస్ సమ్మె, వారితో చర్చించి ఆల్మోస్ట్ 95% ఇష్యూస్ని రిజాల్వ్ చేసుకుంటూ కలిసికట్టుగా మనం పనిచేయాలి. హెల్త్ అనేది చాలా ముఖ్యమైనది. ఆ డిపార్ట్మెంట్ని స్ట్రెంగ్తెన్ చేయాలి. ఎక్కడ ల్యాక్యూనా ఉన్నా, లొసుగులు ఉన్నా దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయాలి. సో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ విల్ బీ దేర్, వీ షుడ్ రెస్పెక్ట్ ఇట్ బికాజ్ వీఆర్ ఇన్ ఎ సొసైటీ. కానీ ఎంత మేరకు, ఏ మేరకు ప్రభుత్వము మీకు సేవలు అందియగలుగుతుంది, మీ ద్వారా ప్రజలకు సేవలు అందియగలుగుతుంది అనేది ప్రధానమైన అంశము. ఇన్నేళ్ళ మనకు ఉస్మానియాకు ఒక హాస్టల్ బిల్డింగ్ లేదు, గాంధీకి ఒక హాస్టల్ బిల్డింగ్ లేదు, రిపేర్స్ లేవు. ఇవన్నీ కూడా ఒకటే మాట పైన 204 కోట్ల రూపాయల జీవో తీసుకొచ్చింది. ఇలా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తుంది. మీ డిఎంఈకు సుమారు 406 కోట్ల రూపాయలు 1 ఇయర్ బీఆర్ఓని రిలీజ్ చేసింది. త్వరలోనే మీ అందరి సహకారంతో త్వరలోనే మనము ఒక వారం 10 రోజుల లోపల ఉస్మానియా, గాంధీ, కాకతీయాలకు మనం శంకుస్థాపన చేసుకుందాం. We have called for the tenders. And within a span of 6 months, we have come out with a notification for recruitment of 435 civil surgeons, doctors. So ఈ ప్రక్రియ కొనసాగుతుంది. డిపార్ట్మెంట్ని స్ట్రెంగ్తెన్ చేయాలి. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు ముఖ్యము, ఇన్ఫ్రాస్ట్రక్చర్తో సహా హెచ్ఆర్ ముఖ్యము. హెచ్ఆర్ అంటే డాక్టర్స్ నుంచి ఏఎన్ఎం వరకు ఇవి రెండే ముఖ్యం కాదు. దానికి తోడు అడిషనల్ సర్వీసెస్ని ఒక క్వాలిటీ మెయింటైన్ చేయాలి. ఆ అడిషనల్ సర్వీసెస్ని స్ట్రెంగ్తెన్ చేయాలి. సామాన్యుడు ఈ దవాఖానా నా దవాఖానా అని చెప్పి ఓన్ చేసుకోవాలి. డయాగ్నోస్టిక్సే కానీ, డయాలసిసే కానీ, పాలియేటివ్ కేరే కానీ, ఎల్డర్లీ కేరే కానీ, న్యూ బార్న్ స్క్రీనింగే కానీ, ఇలా ఇవన్నిటిని కూడా మనము స్ట్రెంగ్తెన్ చేసుకుంటూ పోవాలి. అదే రకంగా రెగ్యులేటరీ అథారిటీని కూడా స్ట్రెంగ్తెన్ చేయాలి. రెగ్యులేటరీ అథారిటీ అంటే ఏ గవర్నమెంట్ డాక్టర్ ఆర్ గవర్నమెంట్ ఎంహెచ్ఓ ఈజ్ నాట్ జస్ట్ ఏ డాక్టర్, ఈ ఆల్సో హ్యాస్ అ రెగ్యులేటరీ పవర్స్. ఇక్కడ ఎక్స్ప్లాయిటేషన్ జరగకూడదు. అదే మీరు చూసుకోండి, FSSI, ఫుడ్ సెక్యూరిటీ, ఫుడ్ ఇన్స్పెక్షన్, డ్రగ్స్ ఇన్స్పెక్షన్, clinical inspection, these are all regulatory powers this department has and you people have. So protect the health of the common man, try to strengthen the department and try to strengthen the regulatory powers and send a message to the common man that నాకు ఏదైనా అపాయం జరిగినా, నాకు అన్యాయం జరిగినా, నన్ను ఎక్స్ప్లాయిట్ చేసినా I can put it in writing a complaint to this department అనేది ఒక భావన, ఒక నమ్మకం అనేది సామాన్య ప్రజలకు కలగాలి. So I once again congratulate all the doctors on this wonderful day, July 1st. July 1st, BC Roy's birthday, one of the illustrious visionary leaders this country has ever produced, and we are indebted to him. And let us all together celebrate this day, July 1st, as Doctors' Day. Once again, I congratulate you. Thank you. డాక్టర్స్ అందరి తరఫున, మా అసోసియేషన్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు సార్. డాక్టర్ రేషనలైజేషన్ చేయబోతున్నారా? ఎందుకంటే అంత అస్తవ్యస్తంగా ఉంది. అంటే కొన్ని చోట్ల నంబర్ ఆఫ్ డాక్టర్స్ ఎక్కువ ఉన్నారు, కొన్ని చోట్ల PhD డాక్టర్స్. మీరు అందరూ కూడా ఒక్కటి అర్థం చేసుకోవాలి.
from a sub-center to a area hospital to a territory hospital, హెచ్ఆర్లో అవకతవకలు ఉన్నాయి, ఇంబ్యాలెన్స్లు ఉన్నాయి, ప్లస్ కొన్ని ఫిలప్ చేయాలి. రెండోది స్ట్రీమ్ లైన్ చేయాలి. స్ట్రీమ్ లైన్ ఏ రకంగా చేయాలి అంటే, వాట్ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ సబ్ సెంటర్ అండ్ పిఎస్సి అండ్ సిఎస్సి అండ్ ఏరియా హాస్పిటల్? ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద కామన్ మ్యాన్. Common man will not come in a car. For common man, it is purely RTC bus or an auto. ఎన్ని నిమిషాలలో హాస్పిటల్కి చేరుతాడు? కొద్దిగా కండిషన్ క్రిటికల్ ఉన్నా లేదా మోస్తరు జ్వరం ఎక్కువ వచ్చినా ఎన్ని నిమిషాల్లో చేరుతాడు? ఏ ట్రీట్మెంట్ ఉంటుంది ఆడ? అక్కడ నుంచి ఏ హాస్పిటల్ పోవాలి? సో వాట్ ఇస్ ద హెచ్ఆర్, వాట్ ఇస్ ద ఎక్విప్మెంట్, వాట్ ఇస్ ద బేసిక్ ఎక్విప్మెంట్ ప్లస్ ద డిస్టెన్స్. ఇది ప్రక్షాళన చేయాలి డిపార్ట్మెంట్లో. హాస్పిటల్లో 24 అంతస్తులు 20 అంతస్తులు బిల్డింగ్ కట్టినంత మాత్రాన కాదు. ఓ సామాన్యుడు ఈరోజు మీరు కూడా ఒక స్టడీ చేయాలి, సర్వే చేయాలి. ఓవరాల్ ఇన్స్టిట్యూట్స్, హాస్పిటల్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్లు, సబ్ సెంటర్స్ ఎన్ని ఉన్నాయి? ఇన్ని ఉన్నాయి, ఎక్స్ ఉన్నాయి అనుకుందాం. దాని డిస్ట్రిబ్యూషన్ ఏ రకంగా ఉన్నది? సో అల్టిమేట్లీ ఆ హాస్పిటల్ హెచ్ఆర్, హ్యూమన్ రిసోర్సెస్, మెడికల్ ఎక్విప్మెంట్, ద డిస్టెన్స్, ఈ రకంగా మేము ప్లాన్ చేస్తున్నాం. అంటే ప్రక్షాళన జరుగుతున్నట్టే కదా. కొనసాగుతాయి 4 టిమ్స్ హాస్పిటల్ కొనసాగుతాయి. ఆ హైట్ అనేది తగ్గించి చెప్పిన నిర్ణయం తీసుకున్నాము. 24 అంతస్తులు కాదు, 14, 13. జనరల్గా మెడికల్ వరల్డ్లో ఏముంది నామ్స్? ఇట్ షుడ్ నాట్ క్రాస్ 13th floor. ఇట్ షుడ్ నాట్ క్రాస్ 13th or 14th floor. ఒకటి. వీఆర్ స్టిల్ నాట్ యూస్ టు హై లెవెల్ లీవింగ్. ఆర్థిక వ్యత్యాసాలు పెరుగుతున్నాయి. పెరిగిపోతున్నాడు, లేనోడు లేకుండా పోతున్నాడు. సో అందులో నువ్వు హైఫైగా 24 అంతస్తులు 30 అంతస్తులు బిల్డింగ్ కట్టి నువ్వు అడగపోయి ట్రీట్మెంట్ తీసుకోపోవంటే లేదా? మధ్యలో తెలంగాణలో సామెత ఉంది, కానీకు గతిని ఎల్లిగుబులా అన్నట్టు. ఆ రకంగా మనకు అవసరం లేదు. ప్రాక్టికల్ ఉండాలి. మళ్ళీ ఒక్కో టీమ్స్ ఒక స్పెషలైజ్డ్ యూనిట్గా మారుస్తున్నాం. జనరల్ సర్వీసెస్ ఉంటాయి, ట్రామా ఉంటుంది, జనరల్ సర్వీస్ ఉంటుంది. కానీ ఆ పర్టికులర్ హాస్పిటల్కు ఆ సర్వీసెస్కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది, ప్రాధాన్యత ఉంటుంది. లైక్ నీలోఫర్ ఎక్స్క్లూజివ్ చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎంఎన్జే ఆనకాలజీ, సూపర్ స్పెషాలిటీలో డన్. కానీ అందులో ఏ స్పెషాలిటీ రేపు కామన్ మ్యాన్కి అర్థం కాలే, పలానా జబ్బుకు నేను పలానా హాస్పిటల్కి పోవాలి అని చెప్పి. మనం అందరం ప్రక్షాళన ఏం చేసుకోవాలంటే 85% ఆఫ్ ద పేషెంట్స్, whether it is Adilabad or it is Alampur, why they cross all the hospitals and come to Hyderabad? What is the reason? So somewhere is going wrong. ఇప్పటికే చాలా ప్రక్షాళనలు చేస్తున్నారు, వాళ్ళు కూడా చేస్తున్నారు, మా వాళ్ళు చేస్తారు. మీకు ఇంకొక 1 month అంత క్లారిటీ వస్తుంది. ప్రక్షాళన కాదు, నిర్ణయాలు తీసుకుంటాము, ప్రక్షాళన చేస్తాము, నిర్ణయాలు తీసుకుంటాము. అది ఆ మాట మీరు అనకండి దయచేసి. కొద్దిగా సమయం ఇవ్వండి, వాళ్ళు కూడా సరిదిద్దుకుంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. సరే సమ్ టైమ్స్ హ్యూమన్ ఎర్రర్ జరుగుతాయి. హెచ్ఓడీస్ అందరూ చక్కగా పనిచేస్తారు, చేయించుకుంటాం పని వాళ్ళతోటి. హెచ్ఓడీస్ అంటే కూడా మేము కూడా ఆ సీనియారిటీని గౌరవించాలి. 26, 52, 42 తీసుకొచ్చి హెచ్ఓడి చేయకూడదు. ఆ చరిత్ర కాదు మాది. వి రెస్పెక్ట్ ద సీనియారిటీ, వి రెస్పెక్ట్ ద ఇంటెగ్రిటీ. ఆ మాట నన్ను కొనసాగండి. 26, 52 ఎందుకు భయపడుతున్నాడు, బాధపడుతున్నాడు నువ్వు? అరే అవును, ఉంటే పక్కన ఇంకో నెంబర్ పైకి పోదాం, కానీ 26 బొమ్మర్దను బావను 26, 52, 42 తీసుకొచ్చి పెట్టుకోవాలనా? మనం అది ఆ మాట చెప్పండి. మరి మీరు కూడా మేమేం చేస్తున్నాం ఈరోజు 1, 2, 3లో తీసుకొచ్చాం కదా, చేస్తున్నారు కదా.
కొద్దిగా అనుభవం తక్కువ ఉండవచ్చు. లెట్ us give them a scope. So what is the definition of seniority? What is the definition of DPC? What is the definition of integrity? బంధుత్వం కావాలా, బంధుప్రీతి కావాలా, కులప్రీతి కావాలా, టాలెంట్ వద్దా, కమిట్మెంట్ వద్దా? సీనియర్ ఉన్నోళ్ళు, టాలెంట్ ఉన్నోళ్ళు, కమిట్మెంట్ ఉన్నోళ్ళు, సేవ చేస్తున్న వాళ్ళు ఎక్కడ పోవాలి? ఈ మీ 6 నెలల్లో మా డిసిషన్స్ ఎలా ఉండే? వి రెస్పెక్టెడ్ సీనియారిటీ. ఈరోజు ఏమైపోయా? ఉస్మాన్ ఎంత గొప్ప చరిత్ర. ఒకసారి మా జూడాస్తో మాట్లాడిన తర్వాత మా సెక్రటరీ పంపించాం వాడికి, గో అండ్ ఇన్స్పెక్ట్ అని చెప్పాను. ఆ తర్వాత రిపోర్ట్ రాగానే ఇవ్వరు శాంక్షన్ చేశాం. 2 years కంప్లీట్ చేస్తాం. విల్ కంప్లీట్ దెమ్ ఇన్ 2 years. హాస్టల్స్ అబ్బా, హాస్పిటల్ సబ్సిడీస్ ఉంది కదా, ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. ఓ 1,500 కోట్లు 2,000 కోట్ల రూపాయలు హాస్పిటల్ ఖర్చు పెట్టాలని పెద్ద ఇష్యూ కాదు. బికాజ్ ఇట్ ఇస్ సబ్సిడీస్, లెట్ ద కోర్ట్ టేక్, ద హానరబుల్ కోర్ట్ టేక్ ఎ డిసిషన్. ఇంకా డిస్కషన్లో ఉంది, అది డిస్కషన్లో ఉన్నది. గమ్మత్ తెలుసా మీకు? ఇప్పుడు ఒక ప్రశ్న అడగరు సార్, అసలు తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్ని డైరెక్టర్ పోస్టులు ఆంధ్రకు పోయినాయి, ఎన్ని మంజూరైన ఎవరు అడగరు ఈ మాట. మళ్ళీ ఆ మాట ఎవరు అడగరే? 10 సంవత్సరాలు అయిపోయింది, అన్నీ పోయినాయి. ఒక్కటి మళ్ళీ తెలంగాణ రాష్ట్రము, తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని పోస్టులు పోతే ఒక పోస్టు కూడా ఎందుకు మరి మంజూరు చేయలేదు? మేమే గుర్తు చేస్తున్నాం ఇప్పుడు, మరి మేమే గుర్తు చేస్తున్నాం కదా. యువర్ హెచ్ఓడి పోస్ట్ ఆర్ నాట్ దేర్. ఇన్ఛార్జీలు పనిచేస్తున్నారు, ఇన్ఛార్జ్ రూపంలో పనిచేస్తున్నారు. ఆ జూనియర్ సీనియర్ పనిచేస్తున్నారు ఇప్పుడు. అప్పుడు ఇంతకుముందు జూనియర్లు పనిచేస్తుండే, అంతకుముందు జూనియర్లు పనిచేస్తుండే, ఇప్పుడు సీనియర్లు పనిచేస్తున్నారు. ఇప్పుడు పర్మనెంట్ పనిచేసే వాళ్ళు వస్తారు. డైరెక్టర్ పోస్టులు మంజూరు అవుతాయి, పర్మనెంట్ పనిచేసే వాళ్ళు వస్తారు. థ్యాంక్ యూ. తమిళనాడు ఈనాడు కాదు, ఏ కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఎగ్జామ్ అయినా మాకొద్దు, మా దగ్గర టాలెంట్ ఉంది, మెషినరీ ఉంది, మేము మా రాష్ట్రంలో నిర్వహించుకుంటాము, మాకు ఆ క్యాలిబర్ ఉంది, మేము మెరిట్ని కాపాడుకుంటాము, మెరిటో స్టూడెంట్ కాపాడుకుంటాము అనే వాదన కొత్త కాదు తమిళనాడుది. గత 25 సంవత్సరాల నుంచి కూడా ఇదే వాదన నడుస్తున్నది. సో లెట్ ద కోర్ట్ ఇట్ ఈస్ సబ్జుడిస్. మా స్టాండ్ ఏంది అనే మాట అనకుండా ఇట్ ఈస్ సబ్జుడిస్. కోర్టులో ఉంది కదా ఇది. ఎప్పుడైనా ఎప్పుడైనా నీటిని రద్దు చేయాలన్నా, స్టేట్స్కి ఇవ్వాలన్నా, కేంద్రం నిర్వహించాలా అనేది ఒక హెల్తీ డిబేట్ ఉండాలి, హెల్తీ డిస్కషన్ ఉండాలి. ద మెరిట్స్, ద డిమెరిట్స్, దానికే సారం బయటకు వస్తుంది. 20 మంది సస్పెండ్ చేసి బయట పంపించేసి ఆ తర్వాత నేను నిర్ణయం తీసుకున్నానంటే తప్పది. పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ ఒక చర్చ వేదిక, ఒక అంశం పైన, ఒక ఇష్యూ పైన, ఒక పాలసీ పైన. సో దేర్ షుడ్ బి ఏ డిస్కషన్. ఉంటుంది కదా. అప్లై చేశాము, హోప్ఫుల్లీ విల్ గెట్ ఇట్. అప్లై చేశాము. థ్యాంక్ యూ. హౌ టు రిజాల్వ్ దిస్ ఇష్యూ ఆఫ్ ద అర్బన్, ద రూరల్ అండ్ ద ట్రైబల్. ఏం చేస్తే మీరు స్ట్రెంథెన్ చేస్తే మీరు అందరూ పనిచేస్తారు అనే ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. ఇది చరిత్రాత్మక నిర్ణయం సార్. 6 నెలల్లోనే 430 పోస్టులు రిక్రూట్ చేయడం అనేది ఎక్కువ ఎఫెక్ట్ అయ్యి ఎక్కువ బెనిఫిట్ పొందేది ఈ రిక్రూట్మెంట్ తోటి పొందుతుంది సార్. ఇప్పుడు లాస్ట్ టైం రిక్రూట్మెంట్తో పోలిస్తే వెంటనే 6 monthsలో రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఉన్న ఖాళీలన్నీ కూడా ఫిల్ అయ్యి ట్రైబల్ పిహెచ్ఎస్ అన్ని ఫిల్ అవుతాయి సార్. ఇంకా నాకు రిప్రజెంటేషన్ ఇవ్వండి, ఎగ్జామిన్ చేయిస్తారు. డిపార్ట్మెంట్ చరిత్రలో 1.5 yearల నోటిఫికేషన్ వచ్చిన చరిత్ర ఫస్ట్ టైం చరిత్రలో మొదటిసారి. అసలు మా డాక్టర్లు అయితే సార్ అసలు ఇంత తొందరగా రిక్రూట్మెంట్ అవుతున్నందుకు ఒక్కొక్కరికి ఆనంద బాష్పాలు వస్తున్నాయి సార్. అసలు కళ్ళు కాయలు కాసేటట్టు 5 ఏళ్ళు లాస్ట్ నోటిఫికేషన్కి 5 ఏళ్ళు వెయిట్ చేసి మీకు 9.5 సంవత్సరాలలో 2 నోటిఫికేషన్లు వస్తే 6 మాసాలలో 1 నోటిఫికేషన్. అదే సార్ మేము అనేది. ఇది కమిట్మెంట్ సార్. స్మాల్ సార్ ఏజ్ సీనియర్ పాయింట్స్ రిక్రూట్మెంట్ అది మనం కూర్చొని మాట్లాడు. థ్యాంక్ యూ. అయ్యా మీరు ఉస్మానియా గాంధీ సంతోషంగా ఉన్నారా లేదా?
వైద్య వ్యవస్థ మొత్తం సంతోషంగా ఉన్నది సార్. మాకు కొత్త పోస్టులు మంజూరు చేసారు. తర్వాత మా తమ్ముళ్ళకు జూడా డాక్టర్లకు వాళ్ళు 2 రోజుల్లోనే వాళ్ళ కోసం ప్రత్యేకమైన జీవోలు తెచ్చారు. అది కూడా చరిత్రాత్మకంగా నిర్ణయం సార్. అంతకుముందు గతంలో 60 రోజులు స్ట్రైక్ చేసిన వాళ్ళకి ఎలాంటి న్యాయం జరగలేదు సార్. పట్టమ్మా అరే మా సంగారెడ్డిలో రారు మళ్ళీ నా ఇంటి దగ్గర ఉంటాం. మళ్ళీ ఎప్పుడు పంపెడతావు తెలియదు నువ్వు రా. ఎంతమంది మీరు అక్కజలేళ్ళు? ఇంకో పిల్ల ఏం చేస్తుంది? ఒకరు పల్లె వాళ్ళు పడతారు, ఒకరు చేయాలా. మీ అప్పేడున్నాడు రైట్ అమ్మా. He was a very close associate of Gandhiji. One of the most illustrious, successful chief ministers this country has ever produced is B.C. Roy. చాలా మందికి తెలియదు B.C. రాయ్ చరిత్ర. ఒక ముఖ్యమంత్రి, ఓ నాయకుడు, ఎలా అయితే మనం లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి చదువుతాము, గుల్జారీ నంద వాళ్ళ చరిత్రలు మనం చదువుతాము, వింటాము. ఆ కోవకు చెందినోడు B.C. రాయ్. He was passed his MRCP, FRCS from London, and he was instrumental in establishing MCI and IMA. He was instrumental. Most of them do not know that he was instrumental in establishing MCI and IMA. So వీళ్ళందరూ కూడా మనకు ఆదర్శవంతులు, ఓ ఇన్స్పిరేషను, మార్గదర్శకులు. జీవితంలో, సమాజంలో ఒక అంకిత భావంతో ఏ రకంగా సేవ చేయాలి అనేది, పర్టిక్యులర్లీ ఈ ప్రొఫెషన్లో ద మోస్ట్ పాయస్, అత్యంత పవిత్రమైనది సేవా దృక్పథంతో, అంకిత భావంతో, నిస్వార్థంగా సేవ చేయాలంటే ఈ ప్రొఫెషన్ అన్నిట్లో ముఖ్యమైనది. ఎందుకంటే సామాన్యుడు, రాజకీయవేత్తనే కానీ, ప్రజానాయకుడే కానీ, ఒక రైతు కూలే కానీ, రైతే కానీ, సామాన్యుడు డాక్టర్ చెప్పిందే వేదం అంటాడు, డాక్టర్ పలుకుండే నమ్ముతాడు. అదే రకంగా మైక్ ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ టైం మైక్ పెడతా కానీ గట్టిగా అరుస్తాయిగా. రైట్. పొద్దున ఎందుకు అర్పులని చెప్పేసి కొంచెం నెమ్మదిగా ఉన్నాను. మీరు నాతో అర్పిస్తున్నారంతా. ఏం లేదు స్వామి, ఈరోజు డాక్టర్స్ డే. మా డాక్టర్స్, నిష్ణాతులైన డాక్టర్స్కు అందరు కూడా శుభాభినందనలు. B.C. రాయ్ పుట్టినరోజు. B.C. రాయ్ అంటే ఎవరు? బెంగాల్ 2వ ముఖ్యమంత్రి, వెస్ట్ బెంగాల్. వాట్ బెంగాల్ థింక్స్ టుడే, ఇండియా థింక్స్ టుమారో. అంత పెద్ద మేధావులని దేశానికి ఇచ్చిన రాష్ట్రం అది. ఈ IMA, ఇండియన్ మెడికల్ అసోసియేషనే కానీ, MCA కానీ, ఇవన్నిటి కూడా దీన్ని స్థాపించడంలో పెద్ద పాత్ర పోషించింది B.C. రాయ్ గారు. అందుకని వారి పేరు మీద ఈరోజు మనము డాక్టర్స్ డే అవార్డ్స్ ఇస్తాము. వారు మనకు ఆదర్శవంతులు. ఆ స్ఫూర్తితోటి మీరందరూ కూడా మన తెలంగాణ సమాజానికి సేవలు అందియాలి. ఇకపోతే ఈ మధ్యలో మీరు చూస్తున్నారు అన్ని నిర్ణయాలు, ఏ రకంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది అనేది. మొన్న చూశారు జూడా సమ్మె. వారితోటి చర్చించి ఆల్మోస్ట్ 95% ఇష్యూస్ని రిజాల్వ్ చేసుకుంటూ కలిసికట్టుగా మనం పనిచేయాలి. హెల్త్ అనేది చాలా ముఖ్యమైనది. ఆ డిపార్ట్మెంట్ని స్ట్రెంగ్తెన్ చేయాలి. ఎక్కడ ల్యాక్యూన ఉన్నా, లొసుగులు ఉన్నా దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయాలి. సో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ విల్ బీ దేర్, వీ షుడ్ రెస్పెక్ట్ ఇట్ బికాజ్ వీఆర్ ఇన్ ఎ సొసైటీ. కానీ ఎంత మేరకు, ఏ మేరకు ప్రభుత్వము మీకు సేవలు అందియగలుగుతుంది, మీ ద్వారా ప్రజలకు సేవలు అందియగలుగుతుంది అనేది ప్రధానమైన అంశము. ఇన్నేళ్ళ మనకు ఉస్మానియాకు ఒక హాస్టల్ బిల్డింగ్ లేదు, గాంధీకి ఒక హాస్టల్ బిల్డింగ్ లేదు, రిపేర్స్ లేవు. ఇవన్నీ కూడా ఒకటే మాట పైన 204 కోట్ల రూపాయల జీవో తీసుకొచ్చింది. ఇలా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తుంది. మీ డిఎంఈకు సుమారు 406 కోట్ల రూపాయలు 1 year BROని రిలీజ్ చేసింది.
త్వరలోనే మీ అందరి సహకారంతో త్వరలోనే మనము ఒక వారం 10 రోజుల లోపల ఉస్మానియా గాంధీ కాకతీయాలకు మనం శంకుస్థాపన చేసుకుందాం. We have called for the tenders and within a span of 6 months we have come out with a notification for recruitment of 435 civil surgeons, doctors. So ఈ ప్రక్రియ కొనసాగుతుంది. డిపార్ట్మెంట్ని స్ట్రెంథెన్ చేయాలి. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు ముఖ్యము, ఇన్ఫ్రాస్ట్రక్చర్తో సహా హెచ్ఆర్ ముఖ్యము. హెచ్ఆర్ అంటే డాక్టర్స్ నుంచి ఏఎన్ఎం వరకు ఇవి రెండే ముఖ్యం కాదు. దానికి తోడు అడిషనల్ సర్వీసెస్ని ఒక క్వాలిటీ మెయింటైన్ చేయాలి. ఆ అడిషనల్ సర్వీసెస్ని స్ట్రెంథెన్ చేయాలి. సామాన్యుడు ఈ దవాఖానా నా దవాఖానా అని చెప్పి ఓన్ చేసుకోవాలి. డయాగ్నోస్టిక్సే కానీ, డయాలసిసే కానీ, పాలియేటివ్ కేరే కానీ, ఎల్డర్లీ కేరే కానీ, న్యూ బార్న్ స్క్రీనింగే కానీ, ఇలా ఇవన్నిటిని కూడా మనము స్ట్రెంథెన్ చేసుకుంటూ పోవాలి. అదే రకంగా రెగ్యులేటరీ అథారిటీని కూడా స్ట్రెంథెన్ చేయాలి. రెగ్యులేటరీ అథారిటీ అంటే ఏ గవర్నమెంట్ డాక్టర్ ఆర్ గవర్నమెంట్ EMHO ఈజ్ నాట్ జస్ట్ ఏ డాక్టర్, ఈ ఆల్సో హ్యాస్ అ రెగ్యులేటరీ పవర్స్. ఇక్కడ ఎక్స్ప్లాయిటేషన్ జరగకూడదు. అదే మీరు చూసుకోండి, FSSI, ఫుడ్ సెక్యూరిటీ, ఫుడ్ ఇన్స్పెక్షన్, డ్రగ్స్ ఇన్స్పెక్షన్, clinical inspection, these are all regulatory powers this department has and you people have. So protect the health of the common man, try to strengthen the department and try to strengthen the regulatory powers and send a message to the common man that నాకు ఏదైనా అపాయం జరిగినా, నాకు అన్యాయం జరిగినా, నన్ను ఎక్స్ప్లాయిట్ చేసినా I can put it in writing a complaint to this department అనేది ఒక భావన, ఒక నమ్మకం అనేది సామాన్య ప్రజలకు కలగాలి. So I once again congratulate all the doctors on this wonderful day, July 1st. July 1st, B.C. Roy's birthday, one of the illustrious visionary leaders this country has ever produced, and we are indebted to him. And let us all together celebrate this day, July 1st, as Doctors' Day. Once again, I congratulate you. అందరికీ డాక్టర్స్ అందరి తరఫున, మా అసోసియేషన్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు సార్. డాక్టర్ రేషనలైజేషన్ చేయబోతున్నారా? ఎందుకంటే అంత అస్తవ్యస్తంగా ఉంది. అంటే కొన్ని చోట్ల నంబర్ ఆఫ్ డాక్టర్స్ ఎక్కువ ఉన్నారు, కొన్ని చోట్ల PhD డాక్టర్స్. మీరు అందరూ కూడా ఒక్కటి అర్థం చేసుకోవాలి. ఫ్రమ్ ఏ సబ్ సెంటర్ టు ఏ ఏరియా హాస్పిటల్ టు ఏ టెరిటరీ హాస్పిటల్, హెచ్ఆర్లో అవకతవకలు ఉన్నాయి, ఇంబ్యాలెన్స్లు ఉన్నాయి, ప్లస్ కొన్ని ఫిలప్ చేయాలి. రెండోది స్ట్రీమ్ లైన్ చేయాలి. స్ట్రీమ్ లైన్ ఏ రకంగా చేయాలి అంటే, వాట్ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ సబ్ సెంటర్ అండ్ PSC అండ్ CSC అండ్ ఏరియా హాస్పిటల్? ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద కామన్ మ్యాన్. Common man will not come in a car. For common man, it is purely RTC bus or an auto. ఎన్ని నిమిషాలలో హాస్పిటల్కి చేరుతాడు? కొద్దిగా కండిషన్ క్రిటికల్ ఉన్నా లేదా మోస్తరు జ్వరం ఎక్కువ వచ్చినా ఎన్ని నిమిషాల్లో చేరుతాడు? ఏ ట్రీట్మెంట్ ఉంటుందా ఆడ? అక్కడ నుంచి ఏ హాస్పిటల్ పోవాలి? సో వాట్ ఇస్ ద HR? వాట్ ఇస్ ద ఎక్విప్మెంట్? వాట్ ఇస్ ద బేసిక్ ఎక్విప్మెంట్ ప్లస్ ద డిస్టెన్స్? ఇది ప్రక్షాళన చేయాలి డిపార్ట్మెంట్లో. హాస్పిటల్లో 24 అంతస్తులు 20 అంతస్తులు బిల్డింగ్ కట్టినంత మాత్రాన కాదు. ఓ సామాన్యుడు ఈరోజు మీరు కూడా ఒక స్టడీ చేయాలి, సర్వే చేయాలి. ఓవరాల్ ఇన్స్టిట్యూట్స్, హాస్పిటల్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్లు, సబ్ సెంటర్స్ ఎన్ని ఉన్నాయి? ఇన్ని ఉన్నాయి, X ఉన్నాయి అనుకుందాం. దాని డిస్ట్రిబ్యూషన్ ఏ రకంగా ఉన్నది? సో అల్టిమేట్లీ ఆ హాస్పిటల్ HR, హ్యూమన్ రిసోర్సెస్, మెడికల్ ఎక్విప్మెంట్, ద డిస్టెన్స్, ఈ రకంగా మేము ప్లాన్ చేస్తున్నాం. అంటే ప్రక్షాళన జరుగుతున్నట్టే కదా. కొనసాగుతాయి 4 టిమ్స్ హాస్పిటల్ కొనసాగుతాయి. ఆ హైట్ అనేది తగ్గించి చెప్పిన నిర్ణయం తీసుకున్నాము. 24 అంతస్తులు కాదు, 14, 13. జనరల్గా మెడికల్ వరల్డ్లో ఏముంది నామ్స్? ఇట్ షుడ్ నాట్ క్రాస్ 13th floor.
ఇట్ షుడ్ నాట్ క్రాస్ 13th or 14th floor. ఒకటి. వీఆర్ స్టిల్ నాట్ యూస్ టు హై లెవెల్ లీవింగ్. ఆర్థిక వ్యత్యాసాలు పెరుగుతున్నాయి, పెరిగిపోతున్నాడు, లేనోడు లేకుండా పోతున్నాడు. సో అందులో నువ్వు హైఫైగా 24 అంతస్తులు 30 అంతస్తులు బిల్డింగ్ కట్టి నువ్వు అడగపోయి ట్రీట్మెంట్ తీసుకోపోవంటే లేదా? మధ్యలో తెలంగాణలో సామెత ఉంది, కానీకు గతిని ఎల్లిగుబులా అన్నట్టు. ఆ రకంగా మనకు అవసరం లేదు, ప్రాక్టికల్ ఉండాలి. మళ్ళీ ఒక్కో టీమ్స్ ఒక స్పెషలైజ్డ్ యూనిట్గా మారుస్తున్నాం. జనరల్ సర్వీసెస్ ఉంటాయి, ట్రామా ఉంటుంది, జనరల్ సర్వీస్ ఉంటుంది, కానీ ఆ పర్టికులర్ హాస్పిటల్కు ఆ సర్వీసెస్కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది, ప్రాధాన్యత ఉంటుంది. లైక్ నీలోఫర్ ఎక్స్క్లూజివ్ చిల్డ్రన్స్ హాస్పిటల్, MNJ ఆనకాలజీ, సూపర్ స్పెషాలిటీలో డన్. కానీ అందులో ఏ స్పెషాలిటీ రేపు కామన్ మ్యాన్కి అర్థం కాలే, పలానా జబ్బుకు నేను పలానా హాస్పిటల్కి పోవాలి అని చెప్పి. మనమందరం ప్రక్షాళన ఏం చేసుకోవాలంటే 85% of the patients, whether it is Adilabad or it is Alampur, why they cross all the hospitals and come to Hyderabad? What is the reason? So somewhere is going wrong. ఇప్పటికే చాలా ప్రక్షాళనలు చేస్తున్నారు, మా వాళ్ళు చేస్తారు. మీకు ఇంకొక 1 monthలో అంత క్లారిటీ వస్తుంది. ప్రక్షాళన కాదు, నిర్ణయాలు తీసుకుంటాము, ప్రక్షాళన చేస్తాము, నిర్ణయాలు తీసుకుంటాము. అది ఆ మాట మీరు అనకండి దయచేసి, కొద్దిగా సమయం ఇవ్వండి, వాళ్ళు కూడా సరిదిద్దుకుంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. సరే సమ్ టైమ్స్ హ్యూమన్ ఎర్రర్ జరుగుతాయి. హెచ్ఓడీస్ అందరూ చక్కగా పనిచేస్తారు, చేయించుకుంటాం పని వాళ్ళతోటి. హెచ్ఓడీస్ అంటే కూడా మేము కూడా ఆ సీనియారిటీని గౌరవించాలి. 26, 52, 42 తీసుకొచ్చి హెచ్ఓడి చేయకూడదు, ఆ చరిత్ర కాదు మాది. వి రెస్పెక్ట్ ద సీనియారిటీ, వి రెస్పెక్ట్ ద ఇంటెగ్రిటీ. ఆ మాట కొనసాగండి. 26, 52 ఎందుకు భయపడుతున్నాడు, బాధపడుతున్నాడు నువ్వు? అరే అవును, ఉంటే పక్కన ఇంకో నెంబర్ పైకి పోదాం, కానీ 26 బొమ్మర్దను బావను 26, 52, 42 తీసుకొచ్చి పెట్టుకోవాలనా? మనం అది ఆ మాట చెప్పండి. మరి మీరు కూడా మేమేం చేస్తున్నాం ఈరోజు 1, 2, 3లో తీసుకొచ్చాం కదా, చేస్తున్నారు కదా. కొద్దిగా అనుభవం తక్కువ ఉండవచ్చు. లెట్ us give them a scope. So what is the definition of seniority? What is the definition of DPC? What is the definition of integrity? బంధుత్వం కావాలా, బంధుప్రీతి కావాలా, కులప్రీతి కావాలా, టాలెంట్ వద్దా, కమిట్మెంట్ వద్దా? సీనియర్ ఉన్నవాళ్ళు, టాలెంట్ ఉన్నవాళ్ళు, కమిట్మెంట్ ఉన్నవాళ్ళు, సేవ చేస్తున్న వాళ్ళు ఎక్కడ పోవాలి? మీ 6 నెలల్లో మా డిసిషన్స్ ఎలా ఉండే? వి రెస్పెక్టెడ్ సీనియారిటీ. ఈరోజు ఏమైపోయా? ఉస్మాన్ ఎంత గొప్ప చరిత్ర. ఒకసారి మా జూడాస్తో మాట్లాడిన తర్వాత మా సెక్రటరీ పంపించాం, వాడికి గో ఇన్స్పెక్ట్ అని చెప్పాను. ఆ తర్వాత రిపోర్ట్ రాగానే ఇవ్వరా శాంక్షన్ చేశాం. 2 years కంప్లీట్ చేస్తాం. విల్ కంప్లీట్ దెమ్ ఇన్ 2 years. హాస్టల్స్ అబ్బా, హాస్పిటల్లో సబ్సిడీస్ ఉంది కదా, ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. ఓ 1,500 కోట్లు 2,000 కోట్ల రూపాయలు హాస్పిటల్ ఖర్చు పెట్టాలని పెద్ద ఇష్యూ కాదు. బికాజ్ ఇట్ ఇస్ సబ్సిడీస్, లెట్ ద కోర్ట్ టేక్, ద హానరబుల్ కోర్ట్ టేక్ ఎ డిసిషన్. ఇంకా డిస్కషన్లో ఉంది, అది డిస్కషన్లో ఉన్నది. గమ్మత్ తెలుసా మీకు? ఇప్పుడు ఒక ప్రశ్న అడగరు సార్, అసలు తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్ని డైరెక్టర్ పోస్టులు ఆంధ్రాకు పోయినాయి, ఎన్ని మంజూరైన ఎవరు అడగరు ఈ మాట. మళ్ళీ ఆ మాట ఎవరు అడగరే? 10 సంవత్సరాలు అయిపోయింది, అన్నీ పోయినాయి. ఒక్కటి మళ్ళీ తెలంగాణ రాష్ట్రము, తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని పోస్టులు పోతే ఒక పోస్టు కూడా ఎందుకు మరి మంజూరు చేయలేదు? మార్చి 25 సీఎం ఆఫీస్ నుంచి చెప్పారు, ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత వితిన్ 1 month లో ఆల్ హెచ్ఓడి పోస్ట్ క్రియేట్ చేసి రెగ్యులర్ డిపిసి పెట్టి ఎన్ఏ ప్రకారం ఇస్తామని చెప్పారు. మార్చి 25న సీఎం ఆఫీస్ కూడా చెప్పారు. మేమే గుర్తు చేస్తున్నాం ఇప్పుడు, మరి మేమే గుర్తు చేస్తున్నాం కదా. your HOD posts are not there.
ఇన్ఛార్జీలు పనిచేస్తున్నారు, ఇన్ఛార్జ్ రూపంలో పనిచేస్తున్నారు. ఆ జూనియర్ సీనియర్ పనిచేస్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు జూనియర్లు పనిచేస్తుండే, అంతకుముందు జూనియర్లు పనిచేస్తుండే, ఇప్పుడు సీనియర్లు పనిచేస్తున్నారు. ఇప్పుడు పర్మనెంట్ పనిచేసే వాళ్ళు వస్తారు. డైరెక్టర్ పోస్టులు మంజూరు అవుతాయి, పర్మనెంట్ పనిచేసే వాళ్ళు వస్తారు. థ్యాంక్ యూ. తమిళనాడు ఈనాడు కాదు, ఏ కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఎగ్జామ్ అయినా మాకొద్దు, మా దగ్గర టాలెంట్ ఉంది, మెషినరీ ఉంది, మేము మా రాష్ట్రంలో నిర్వహించుకుంటాము, మేము మాకు ఆ క్యాలిబర్ ఉంది, మేము మెరిట్ని కాపాడుకుంటాము, మెరిటో స్టూడెంట్ కాపాడుకుంటాము అనే వాదన ఇది కొత్త కాదు తమిళనాడుది. గత 25 సంవత్సరాల నుంచి కూడా ఇదే వాదన నడుస్తున్నది. సో లెట్ ద కోర్ట్ ఇట్ ఈస్ సబ్జ్యూడిస్. మా స్టాండ్ ఏంది అనే మాట అనకుండా ఇట్ ఈస్ సబ్జ్యూడిస్. కోర్టులో ఉంది కదా ఇది. ఎప్పుడైనా ఎప్పుడైనా నీటిని రద్దు చేయాలన్నా, స్టేట్స్కి ఇవ్వాలన్నా, కేంద్రం నిర్వహించాలా అనేది ఒక హెల్తీ డిబేట్ ఉండాలి, హెల్తీ డిస్కషన్ ఉండాలి. ద మెరిట్స్, ద డిమెరిట్స్, దానికే సారం బయటకు వస్తుంది. 20 మంది సస్పెండ్ చేసి బయట పంపించేసి ఆ తర్వాత నేను నిర్ణయం తీసుకున్నానంటే తప్పది. పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ ఒక చర్చ వేదిక, ఒక అంశం పైన, ఒక ఇష్యూ పైన, ఒక పాలసీ పైన. సో దేర్ షుడ్ బి డిస్కషన్. ఉంటుంది కదా. అప్లై చేశాము, హోప్ఫుల్లీ విల్ గెట్ ఇట్. అప్లై చేశాము. థ్యాంక్ యూ. హౌ టు రిజాల్వ్ దిస్ ఇష్యూ ఆఫ్ ద అర్బన్, ద రూరల్ అండ్ ద ట్రైబల్. ఏం చేస్తే మీరు స్ట్రెంథెన్ చేస్తే మీరు అందరూ పనిచేస్తారు అనే ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. ఇది చరిత్రాత్మక నిర్ణయం సార్. 6 నెలల్లోనే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యి ఎక్కువ బెనిఫిట్ పొందేది ఈ రిక్రూట్మెంట్ తోటి పొందుతుంది సార్. ఇప్పుడు లాస్ట్ టైం రిక్రూట్మెంట్తో పోలిస్తే వెంటనే 6 monthsలో రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఉన్న ఖాళీలన్నీ కూడా ఫిల్ అయ్యి ట్రైబల్ పిహెచ్ఎస్ అన్ని ఫిల్ అవుతాయి సార్. ఇంకా నాకు రిప్రజెంటేషన్ ఇవ్వండి, ఎగ్జామిన్ చేయిస్తారు. హెల్త్ డిపార్ట్మెంట్ చరిత్రలో 1.5 yearల నోటిఫికేషన్ వచ్చిన చరిత్ర ఫస్ట్ టైం చరిత్రలో మొదటిసారి. అసలు మా డాక్టర్లు అయితే సార్ అసలు ఇంత తొందరగా రిక్రూట్మెంట్ అవుతున్నందుకు ఒక్కొక్కరికి ఆనంద బాష్పాలు వస్తున్నాయి సార్. అసలు కళ్ళు కాయలు కాసేటట్టు 5 ఏళ్ళు లాస్ట్ నోటిఫికేషన్కి 5 ఏళ్ళు వెయిట్ చేసి మీకు 9.5 సంవత్సరాలలో 2 నోటిఫికేషన్లు వస్తే 6 మాసాలలో ఒక నోటిఫికేషన్. అదే సార్ మేము ఇది కమిట్మెంట్. सर स्मॉल सब जो एज सीनियर पॉइंट्स रिक्रूटमेंट అది మనం కూర్చొని మాట్లాడాలి. థ్యాంక్ యూ. అయ్యా మీరు ఉస్మానియా గాంధీ సంతోషంగా ఉన్నారా లేదా? వైద్య వ్యవస్థ మొత్తం సంతోషంగా ఉన్నది సార్. మాకు కొత్త పోస్టులు మంజూరు చేసిర్రు. తర్వాత మా తమ్ముళ్ళకు జూడా డాక్టర్లకు వాళ్ళు 2 రోజుల్లోనే వాళ్ళ కోసం ప్రత్యేకమైన జీవోలు ఇచ్చారు. అది కూడా చరిత్రాత్మక నిర్ణయం సార్. అంతకుముందు గతంలో 60 రోజులు స్ట్రైక్ చేసిన వాళ్ళకి ఎలాంటి న్యాయం జరగలేదు సార్. పట్టమ్మా అరే మా సంగారెడ్డి రారు మళ్ళీ నా ఇంటికి ఉంటాం. మళ్ళీ ఎప్పుడు మా పెడుతుంది తెలియదు. రా ఎంతమంది మీరు అక్క చేయలేళ్ళు? ఇంకో పిల్ల ఏం చేస్తుంది? ఒకరు పొల పడతారు, ఒకరు చేయాలా. మీ అప్పుడున్నాడు. రైట్ అమ్మా. He was a very close associate of Gandhiji. One of the most illustrious, successful chief ministers this country has ever produced is B.C. Roy. చాలా మందికి తెలియదు B.C. Roy చరిత్ర. ఒక ముఖ్యమంత్రి, ఒక నాయకుడు, ఎలా అయితే మనం లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి చదువుతాము, గుల్జారీ నంద వాళ్ళ చరిత్రలు మనం చదువుతాము, వింటాము. ఆ కోవకు చెందినోడు B.C. Roy. He was passed his MRCP, FRCS from London, and he was instrumental in establishing MCI and IMA. He was instrumental. Most of them do not know that he was instrumental in establishing MCI and IMA. సో వీళ్ళందరూ కూడా మనకు ఆదర్శవంతులు, ఓ ఇన్స్పిరేషను, మార్గదర్శకులు. జీవితంలో, సమాజంలో ఒక అంకిత భావంతో ఏ రకంగా సేవ చేయాలి అనేది, పర్టిక్యులర్లీ ఈ ప్రొఫెషన్లో ద మోస్ట్ పాయస్, అత్యంత పవిత్రమైనది సేవా దృక్పథంతో, అంకిత భావంతో, నిస్వార్థంగా
సేవ చేయాలంటే ఈ ప్రొఫెషన్ అన్నిట్లో ముఖ్యమైనది. ఎందుకంటే సామాన్యుడు రాజకీయవేత్తనే కానీ, ప్రజానాయకుడే కానీ, ఒక రైతు కూలే కానీ, రైతే కానీ, సామాన్యుడు డాక్టర్ చెప్పిందే వేదం అంటాడు, డాక్టర్ పలుకుండే నమ్ముతాడు. అదే రకంగా మైక్ ఉంటే బాగుంటుంది, నెక్స్ట్ టైం మైక్ పెడతాం కానీ ఇక గట్టిగా అరుస్తాయిగా. రైట్. పొద్దున ఎందుకు అర్పులని చెప్పేసి కొంచెం నెమ్మదిగా ఉన్నాను. మీరు నాతో అర్పిస్తున్నారంతా. ఏం లేదు స్వామి, ఇది ఈరోజు డాక్టర్స్ డే. మా డాక్టర్స్, నిష్ణాతులైన డాక్టర్స్కు అందరూ కూడా శుభాభినందనలు. బీసీ రాయ్ పుట్టినరోజు. బీసీ రాయ్ అంటే ఎవరు? బెంగాల్ రెండవ ముఖ్యమంత్రి, వెస్ట్ బెంగాల్. వాట్ థింక్స్ ఇండియాస్ టుడే, వాట్ బెంగాల్ థింక్స్ టుడే, ఇండియా థింక్స్ టుమారో. అంత పెద్ద మేధావులని దేశానికి ఇచ్చిన రాష్ట్రం అది. ఈ ఐఎంఏ, ఇండియన్ మెడికల్ అసోసియేషనే కానీ, ఎంసీఏ కానీ, ఇవన్నిటి కూడా దీన్ని స్థాపించడంలో పెద్ద పాత్ర పోషించింది బీసీ రాయ్ గారు. అందుకని వారి పేరు మీద ఈరోజు మనము డాక్టర్స్ డే అవార్డ్స్ ఇస్తాము. వారు మనకు ఆదర్శవంతులు. ఆ స్ఫూర్తితోటి మీరందరూ కూడా మన తెలంగాణ సమాజానికి సేవలు అందియాలి. ఇకపోతే ఈ మధ్యలో మీరు చూస్తున్నారు అన్ని నిర్ణయాలు, ఏ రకంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది అనేది. మొన్న చూశారు జీవడాస్ సమ్మె, వారితో చర్చించి ఆల్మోస్ట్ 95% ఇష్యూస్ని రిజాల్వ్ చేసుకుంటూ కలిసికట్టుగా మనం పనిచేయాలి. హెల్త్ అనేది చాలా ముఖ్యమైనది. ఆ డిపార్ట్మెంట్ని స్ట్రెంగ్తెన్ చేయాలి. ఎక్కడ ల్యాక్యూనా ఉన్నా, లొసుగులు ఉన్నా దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయాలి. సో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ విల్ బీ దేర్, వీ షుడ్ రెస్పెక్ట్ ఇట్ బికాజ్ వీఆర్ ఇన్ ఎ సొసైటీ. కానీ ఎంత మేరకు, ఏ మేరకు ప్రభుత్వము మీకు సేవలు అందియగలుగుతుంది, మీ ద్వారా ప్రజలకు సేవలు అందియగలుగుతుంది అనేది ప్రధానమైన అంశము. ఇన్నేళ్ళ మనకు ఉస్మానియాకు ఒక హాస్టల్ బిల్డింగ్ లేదు, గాంధీకి ఒక హాస్టల్ బిల్డింగ్ లేదు, రిపేర్స్ లేవు. ఇవన్నీ కూడా ఒకటే మాట పైన 204 కోట్ల రూపాయల జీవో తీసుకొచ్చింది. ఇలా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ డిఎంఈకు సుమారు 406 కోట్ల రూపాయలు 1 year బీఆర్ఓని రిలీజ్ చేసింది. త్వరలోనే మీ అందరి సహకారంతో త్వరలోనే మనము ఒక వారం 10 రోజుల లోపల ఉస్మానియా, గాంధీ, కాకతీయాలకు మనం శంకుస్థాపన చేసుకుందాం. We have called for the tenders. And within a span of 6 months, we have come out with a notification for recruitment of 435 civil surgeons, doctors. So ఈ ప్రక్రియ కొనసాగుతుంది. డిపార్ట్మెంట్ని స్ట్రెంగ్తెన్ చేయాలి. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు ముఖ్యము, ఇన్ఫ్రాస్ట్రక్చర్తో సహా హెచ్ఆర్ ముఖ్యము. హెచ్ఆర్ అంటే డాక్టర్స్ నుంచి ఏఎన్ఎం వరకు ఇవి రెండే ముఖ్యం కాదు. దానికి తోడు అడిషనల్ సర్వీసెస్ని ఒక క్వాలిటీ మెయింటైన్ చేయాలి. ఆ అడిషనల్ సర్వీసెస్ని స్ట్రెంగ్తెన్ చేయాలి. సామాన్యుడు ఈ దవాఖానా నా దవాఖానా అని చెప్పి ఓన్ చేసుకోవాలి. డయాగ్నోస్టిక్సే కానీ, డయాలసిసే కానీ, పాలియేటివ్ కేరే కానీ, ఎల్డర్లీ కేరే కానీ, న్యూ బార్న్ స్క్రీనింగే కానీ, ఇలా ఇవన్నిటిని కూడా మనము స్ట్రెంగ్తెన్ చేసుకుంటూ పోవాలి. అదే రకంగా రెగ్యులేటరీ అథారిటీని కూడా స్ట్రెంగ్తెన్ చేయాలి. రెగ్యులేటరీ అథారిటీ అంటే ఏ గవర్నమెంట్ డాక్టర్ ఆర్ గవర్నమెంట్ ఎంహెచ్ఓ ఈజ్ నాట్ జస్ట్ ఏ డాక్టర్, ఈ ఆల్సో హ్యావ్ ద రెగ్యులేటరీ పవర్స్. ఇక్కడ ఎక్స్ప్లాయిటేషన్ జరగకూడదు. అదే మీరు చూసుకోండి, FSSI, ఫుడ్ సెక్యూరిటీ, ఫుడ్ ఇన్స్పెక్షన్, డ్రగ్స్ ఇన్స్పెక్షన్, clinical inspection, these are all regulatory powers this department has and you people have. So protect the health of the common man, try to strengthen the department and try to strengthen the regulatory powers and send a message to the common man that నాకు ఏదైనా అపాయం జరిగినా, నాకు అన్యాయం జరిగినా, నన్ను ఎక్స్ప్లాయిట్ చేసినా I can put it in writing a complaint to this department అనేది ఒక భావన, ఒక నమ్మకం అనేది సామాన్య ప్రజలకు కలగాలి. So I once again congratulate all the doctors on this wonderful day, July 1st. July 1st, BC Roy's birthday.
one of the illustrious visionary leaders this country has ever produced, and we are indebted to him. And let us all together celebrate this day, July 1st, Doctors' Day. Once again, I congratulate you. డాక్టర్స్ అందరి తరఫున మా అసోసియేషన్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు సార్. డాక్టర్ రేషనలైజేషన్ చేయబోతున్నారా? ఎందుకంటే అంత అస్తవ్యస్తంగా ఉంది. అంటే కొన్ని చోట్ల నంబర్ ఆఫ్ డాక్టర్స్ ఎక్కువ ఉన్నారు, కొన్ని చోట్ల పిహెచ్డి డాక్టర్స్. మీరు ఒక్కటి అందరూ కూడా ఒక్కటి అర్థం చేసుకోవాలి. ఫ్రమ్ ఏ సబ్ సెంటర్ టు ఏ ఏరియా హాస్పిటల్ టు ఏ టెరిటరీ హాస్పిటల్, హెచ్ఆర్లో అవకతవకలు ఉన్నాయి, ఇంబ్యాలెన్సులు ఉన్నాయి, ప్లస్ కొన్ని ఫిలప్ చేయాలి. రెండోది స్ట్రీమ్ లైన్ చేయాలి. స్ట్రీమ్ లైన్ ఏ రకంగా చేయాలి అంటే, వాట్ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ సబ్ సెంటర్ అండ్ పిఎస్సి అండ్ సిఎస్సి అండ్ ఏరియా హాస్పిటల్? ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద కామన్ మ్యాన్. Common man will not come in a car. For common man, it is purely RTC bus or an auto. ఎన్ని నిమిషాలలో హాస్పిటల్కి చేరుతాడు? కొద్దిగా కండిషన్ క్రిటికల్ ఉన్నా లేదా మోస్తరు జ్వరం ఎక్కువ వచ్చినా ఎన్ని నిమిషాల్లో చేరుతాడు? ఏ ట్రీట్మెంట్ ఉంటుంది ఆడ? అక్కడ నుంచి ఏ హాస్పిటల్ పోవాలి? సో వాట్ ఇస్ ద హెచ్ఆర్, వాట్ ఇస్ ద ఎక్విప్మెంట్, వాట్ ఇస్ ద బేసిక్ ఎక్విప్మెంట్ ప్లస్ ద డిస్టెన్స్. ఇది ప్రక్షాళన చేయాలి డిపార్ట్మెంట్లో. హాస్పిటల్లో 24 అంతస్తులు 20 అంతస్తులు బిల్డింగ్ కట్టినంత మాత్రాన కాదు. ఓ సామాన్యుడు ఈరోజు మీరు కూడా ఒక స్టడీ చేయాలి, సర్వే చేయాలి. ఓవరాల్ ఇన్స్టిట్యూట్స్, హాస్పిటల్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్లు, సబ్ సెంటర్స్ ఎన్ని ఉన్నాయి? ఇన్ని ఉన్నాయి, ఎక్స్ ఉన్నాయి అనుకుందాం. దాని డిస్ట్రిబ్యూషన్ ఏ రకంగా ఉన్నది? సో అల్టిమేట్లీ ఆ హాస్పిటల్ హెచ్ఆర్, హ్యూమన్ రిసోర్సెస్, మెడికల్ ఎక్విప్మెంట్, ద డిస్టెన్స్, ఈ రకంగా మేము ప్లాన్ చేస్తున్నాం. అంటే ప్రక్షాళన జరుగుతున్నట్టే కదా. కొనసాగుతాయి 4 టిమ్స్ హాస్పిటల్ కొనసాగుతాయి. ఆ హైట్ అనేది తగ్గించి చెప్పిన నిర్ణయం తీసుకున్నాము. 24 అంతస్తులు కాదు, 14, 13. జనరల్గా మెడికల్ వరల్డ్లో ఏముంది నామ్స్? ఇట్ షుడ్ నాట్ క్రాస్ 13th floor. ఇట్ షుడ్ నాట్ క్రాస్ 13th or 14th floor. ఒకటి. వీఆర్ స్టిల్ నాట్ యూస్ టు హై లెవెల్ లీవింగ్. ఆర్థిక వ్యత్యాసాలు పెరుగుతున్నాయి. పెరిగిపోతున్నాడు, లేనోడు లేకుండా పోతున్నాడు. సో అందులో నువ్వు హైఫైగా 24 అంతస్తులు 30 అంతస్తులు బిల్డింగ్ కట్టి నువ్వు అడగపోయి ట్రీట్మెంట్ తీసుకోపోవంటే లేదా? మధ్యలో తెలంగాణలో సామెత ఉంది, కానికు గతిన ఎల్లిగుబులా అన్నట్టు. ఆ రకంగా మనకు అవసరం లేదు. ప్రాక్టికల్ ఉండాలి. మళ్ళీ ఒక్కో టీమ్స్ ఒక స్పెషలైజ్డ్ యూనిట్గా మారుస్తున్నాం. జనరల్ సర్వీసెస్ ఉంటాయి, ట్రామా ఉంటుంది, జనరల్ సర్వీస్ ఉంటుంది. కానీ ఆ పర్టికులర్ హాస్పిటల్కు ఆ సర్వీసెస్కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది, ప్రాధాన్యత ఉంటుంది. లైక్ నీలోఫర్ ఎక్స్క్లూజివ్ చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎంఎన్జే ఆనకాలజీ, సూపర్ స్పెషాలిటీలో డన్. కానీ అందులో ఏ స్పెషాలిటీ రేపు కామన్ మ్యాన్కి అర్థం కాలే, పలానా జబ్బుకు నేను పలానా హాస్పిటల్కి పోవాలి అని చెప్పి. మనం అందరం ప్రక్షాళన ఏం చేసుకోవాలంటే 85% ఆఫ్ ద పేషెంట్స్, whether it is Adilabad or it is Alampur, why they cross all the hospitals and come to Hyderabad? What is the reason? So somewhere is going wrong. ఇప్పటికే చాలా ప్రక్షాళనలు చేస్తున్నారు, వాళ్ళు కూడా చేస్తున్నారు, మా వాళ్ళు చేస్తారు. మీకు ఇంకొక 1 monthలో అంత క్లారిటీ వస్తుంది. ప్రక్షాళన కాదు, నిర్ణయాలు తీసుకుంటాము, ప్రక్షాళన చేస్తాము, నిర్ణయాలు తీసుకుంటాము. అది ఆ మాట మీరు అనకండి దయచేసి. కొద్దిగా సమయం ఇవ్వండి, వాళ్ళు కూడా సరిదిద్దుకుంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. సరే సమ్ టైమ్స్ హ్యూమన్ ఎర్రర్ జరుగుతాయి. లే
హెచ్ఓడీస్ అందరూ చక్కగా పనిచేస్తారు, చేయించుకుంటాం పని వాళ్ళతోటి. హెచ్ఓడీస్ అంటే కూడా మేము కూడా ఆ సీనియారిటీని గౌరవించాలి. 26, 52, 42 తీసుకొచ్చి హెచ్ఓడి చేయకూడదు. ఆ చరిత్ర కాదు మరి. వి రెస్పెక్ట్ ద సీనియారిటీ, వి రెస్పెక్ట్ ద ఇంటెగ్రిటీ. ఆ మాట నన్ను కొనసాగండి. 26, 52 ఎందుకు భయపడుతున్నావు, బాధపడుతున్నావు నువ్వు? అరే అవును అంటూ ఉంటే పక్కన ఇంకో నెంబర్ పైకి పోదాం, ఇంకో నెంబర్ పైకి పోదాం. కానీ 26 బొమ్మర్దను బావను 26, 52, 42 తీసుకొచ్చి పెట్టుకోవాలనా? మనం అది ఆ మాట చెప్పండి మరి మీరు కూడా. మేమేం చేస్తున్నాం ఈరోజు 1, 2, 3లో తీసుకొచ్చాం కదా, చేస్తున్నారు కదా. కొద్దిగా అనుభవం తక్కువ ఉండవచ్చు. లెట్ us give them a scope. So what is the definition of seniority? What is the definition of DPC? What is the definition of integrity? బంధుత్వం కావాలా, బంధుప్రీతి కావాలా, కులప్రీతి కావాలా, టాలెంట్ వద్దా, కమిట్మెంట్ వద్దా? సీనియర్ ఉన్నవాళ్ళు, టాలెంట్ ఉన్నవాళ్ళు, కమిట్మెంట్ ఉన్నవాళ్ళు, సేవ చేస్తున్న వాళ్ళు ఎక్కడ పోవాలి? ఈ మీ 6 నెలల్లో మా డిసిషన్స్ ఎలా ఉండే? వి రెస్పెక్టెడ్ సీనియారిటీ. ఈరోజు ఏమైపోయా? ఉస్మాన్ ఎంత గొప్ప చరిత్ర. ఒకసారి మా జూడాస్తో మాట్లాడిన తర్వాత మా సెక్రటరీ పంపించాం వాడికి, గో ఇన్ ఇన్స్పెక్ట్ అని చెప్పాను. ఆ తర్వాత రిపోర్ట్ రాగానే ఇవ్వరా శాంక్షన్ చేశాం. 2 years కంప్లీట్ చేస్తాం. విల్ కంప్లీట్ దెమ్ ఇన్ 2 years. హాస్టల్స్ అబ్బా, హాస్పిటల్ సబ్సిడీస్ ఉంది కదా, ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. ఓ 1,500 కోట్లు 2,000 కోట్ల రూపాయలు హాస్పిటల్ ఖర్చు పెట్టాలని పెద్ద ఇష్యూ కాదు. బికాజ్ ఇట్ ఈస్ సబ్సిడీస్, లెట్ ద కోర్ట్ టేక్, ద హానరబుల్ కోర్ట్ టేక్ ఎ డిసిషన్. ఇంకా డిస్కషన్లో ఉంది, అది డిస్కషన్లో ఉన్నది. గమ్మత్ తెలుసా మీకు? ఇప్పుడు ఒక ప్రశ్న అడగరు సార్, అసలు తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్ని డైరెక్టర్ పోస్టులు ఆంధ్రకు పోయినాయి, ఎన్ని మంజూరైన? ఎవరు అడగరు ఈ మాట. మళ్ళీ ఆ మాట ఎవరు అడగరే? 10 సంవత్సరాలు అయిపోయినాయి, అన్నీ పోయినాయి. ఒక్కటి మళ్ళీ తెలంగాణ రాష్ట్రము, తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని పోస్టులు పోతే ఒక పోస్టు కూడా ఎందుకు మరి మంజూరు చేయలేదు? మార్చి 25 సీఎం ఆఫీస్ నుంచి చెప్పారు, ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత వితిన్ 1 month లో ఆల్ హెచ్ఓడి పోస్ట్ క్రియేట్ చేసి రెగ్యులర్ డిపిసి పెట్టి ఎన్ఏ ప్రకారం ఇస్తామని చెప్పారు. మార్చి 25న సీఎం ఆఫీస్ కూడా చెప్పారు. మేమే గుర్తు చేస్తున్నాం ఇప్పుడు, మరి మేమే గుర్తు చేస్తున్నాం కదా. యువర్ హెచ్ఓడి పోస్ట్ ఆర్ నాట్ దేర్. ఇన్ఛార్జీలు పనిచేస్తున్నారు, ఇన్ఛార్జ్ రూపంలో పనిచేస్తున్నారు. ఆ జూనియర్ సీనియర్ పనిచేస్తున్నారు ఇప్పుడు. అప్పుడు ఇంతకుముందు జూనియర్లు పనిచేస్తుండే, అంతకుముందు జూనియర్లు పనిచేస్తుండే, ఇప్పుడు సీనియర్లు పనిచేస్తున్నారు. ఇప్పుడు పర్మనెంట్ పనిచేసే వాళ్ళు వస్తారు. డైరెక్టర్ పోస్టులు మంజూరు అవుతాయి, పర్మనెంట్ పనిచేసే వాళ్ళు వస్తారు. థ్యాంక్ యూ. తమిళనాడు ఈనాడు కాదు, ఏ కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఎగ్జామ్ అయినా మాకొద్దు, మా దగ్గర టాలెంట్ ఉంది, మెషినరీ ఉంది, మేము మా రాష్ట్రంలో నిర్వహించుకుంటాము, మాకు ఆ క్యాలిబర్ ఉంది, మేము మెరిట్ని కాపాడుకుంటాము, మెరిటో స్టూడెంట్ని కాపాడుకుంటాము అనే వాదన కొత్త కాదు తమిళనాడుది. గత 25 సంవత్సరాల నుంచి కూడా ఇదే వాదన నడుస్తున్నది. సో లెట్ ద కోర్ట్ ఇట్ ఈస్ సబ్జుడిస్. మా స్టాండ్ ఏంది అనే మాట అనకుండా ఇట్ ఈస్ సబ్జుడిస్. కోర్టులో ఉంది కదా ఇది. ఎప్పుడైనా ఎప్పుడైనా నీటిని రద్దు చేయాలన్నా, స్టేట్స్కి ఇవ్వాలన్నా, కేంద్రం నిర్వహించాలా అనేది ఒక హెల్తీ డిబేట్ ఉండాలి, హెల్తీ డిస్కషన్ ఉండాలి. ద మెరిట్స్, ద డిమెరిట్స్, దానికే సారం బయటకు వస్తుంది. 20 మంది సస్పెండ్ చేసి బయట పంపించేసి ఆ తర్వాత నేను నిర్ణయం తీసుకున్నానంటే తప్పది. పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ ఒక చర్చ వేదిక, ఒక అంశం పైన, ఒక ఇష్యూ పైన, ఒక పాలసీ పైన. సో దేర్ షుడ్ బి డిస్కషన్. ఉంటుంది కదా. అప్లై చేశాము, హోప్ఫుల్లీ విల్ గెట్ ఇట్. అప్లై చేశాము. థ్యాంక్ యూ. హౌ టు రిజాల్వ్ దిస్ ఇష్యూ ఆఫ్ ద అర్బన్, ద రూరల్ అండ్ ద ట్రైబల్. ఏం చేస్తే మీరు స్ట్రెంథెన్ చేస్తే మీరు అందరూ పనిచేస్తారు అనే ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. ఇది చరిత్రాత్మక నిర్ణయం సార్. 6 నెలల్లోనే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యి ఎక్కువ బెనిఫిట్ పొందేది ఈ రిక్రూట్మెంట్ తోటి పొందుతుంది సార్. ఇప్పుడు లాస్ట్ టైం రిక్రూట్మెంట్